రోస్లిన్ సీక్రెట్ స్టోరీస్ జియో హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. మన 90s ఎవర్ గ్రీన్ పేర్ మీనా వినీతులు ఉన్నారనుకుని పైగా దానికి తోడు దృశ్యం లాంటి మైండ్ బ్లోయింగ్ సినిమా తీసిన జీతు జోసెఫ్ గారు దీనికి షో రన్నర్ అనే పెద్ద అక్షరాలతో వేశారు. ఇంకేముంది, మరో దృశ్యం రేంజ్ థ్రిల్లర్ చూడబోతున్నా అనుకున్నా, కానీ ఫస్ట్ ఎపిసోడ్ చూశాక అర్థమైంది భయ్య, ఇందులో ఏమీ లేదు, ఒక్క సాగదీత తప్ప. ఓన్లీ క్లైమాక్స్, అదే లాస్ట్ 6th ఎపిసోడ్లో ఆ ట్విస్ట్ ఒకటి రివీల్ అయ్యే విధానం మాత్రం ఎవరు గెస్ట్ చేయలేరు. అదొక్కటి మాత్రం బాగుంది. ఓన్లీ ఫర్ ఆ ట్విస్ట్ కోసం, ఆ ఒక్క ఎపిసోడ్ కోసం 3 గంటల సాగదీత, ఓపిక, సహనం అన్నీ నాకున్నాయి. నేను చూస్తాను అంటే ఈ సిరీస్ అయితే మీరు చూడొచ్చు. మండుతున్నట్టుంది. నా పేషెన్స్ని అయితే టెస్ట్ చేసింది. స్లీపింగ్ పిల్లా ఉంది మొత్తం కూడా. పాపం ఆ అమ్మాయికి నిద్రపోతే పీడకళ్ళు వస్తుంటాయి. ఆ కళలో ఒక పచ్చకళ్ళ సైకోగాడు వీధి కుక్కల ఈమెను వెంబడిస్తూ ఉంటాడు. సడన్గా ఒకరోజు ఆ కళలోకి వచ్చిన వ్యక్తి వీళ్ళంటే గెస్ట్గా వస్తాడు. అప్పుడేమవుతుంది అనేది మూవీలో మిగతా స్టోరీ. వినడానికి లైన్ భలే ఉంది కదా. నేను ఇలాగే మోసపోయా భయ్య. ఈ సిరీస్లో ఆ పిల్ల కళలో సైకోగాడు భయపెడుతుంటే ఆ పిల్ల పడుకునే నిద్రను స్క్రీన్ మీద చూసి చూసి నిజంగానే మనకి బోర్ అనే సైకోగాడు పట్టుకుంటాడు. మలయాళం సినిమాలు కాస్త స్లోగానే ఉంటాయి, స్లో బన్లా ఉంటాయి. మనకు తెలిసిందే కానీ ఇందులో స్లో కాదు కదా. అసలు కథ కదులుతుందా లేక పాగుతుందా అనే డౌట్ వచ్చింది. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. ఈ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఉంటాయి. కేవలం ఆ అమ్మాయి పడుకోవడం, ఉలిక్కిపడి లేవడం, వాళ్ళ నాన్న అదే వినీత్ గారు వచ్చి ఏమ్మా ఏమైంది అనడం, వాళ్ళమ్మ అదే మీనా వచ్చి ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వడం, ఇదే తంతు. మ్యాట్రెస్ యాడ్ చూస్తున్నానని కన్ఫ్యూజ్ అయ్యా. ఇక మీనా గారు వినీత్ గారు ఇంత గ్యాప్ తర్వాత మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా, ఏమన్నా చేస్తారేమనుకుంటే ఇల్లంతా అటు ఇటు తిరుగుతూ ఆందోళన పడడం తప్ప వీళ్ళ క్యారెక్టర్స్కి పెద్దగా పనేం లేదు. అసలు వాళ్ళిద్దరు ఎందుకు ఒప్పుకున్నారో ఈ స్క్రిప్ట్ని? బహుశా షూటింగ్ ఇంట్లోనే కదా, హ్యాపీగా ఏసీలో కూర్చోవచ్చు అని ఒప్పుకున్నారేమో. సీక్రెట్ స్టోరీస్ రోస్లిన్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఒక సైకలాజికల్ థ్రిల్లర్గా మన సైకాలజీతో ఆడుకునే ఒక సిరీస్. మీకు బోల్డ్ అంత ఓపికండి, మీ టైంని ఎలా వేస్ట్ చేసుకోవాలో తెలియకపోతే అప్పుడు ధైర్యం చేస్తే ఈ ప్లే బటన్ నొక్కండి, లేదంటే హ్యాపీగా పడుకోండి. కనీసం ఆ రోస్లిన్ లాగా పీడకల్లైనా రాకుండా ఉంటాయి. ఓవరాల్గా ఈ సిరీస్ అంతేం ఎంగేజింగ్గా ఏం లేదు, చూడాలంటే మీ ఇష్టం. మరి ఇంకా ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తానంటే ఈ సిరీస్కి 2/5. రివ్యూ నేస్తే ఒక లైక్ వేసుకోండి చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.